ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం లోపం కనిపిస్తుంది అధ్యక్ష. ప్రజలకు సరైనటువంటి అవగాహన జరగట్లేదు. మా యొక్క రాజానగరం నియోజకవర్గంలో 98,000 ఇళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు వరకు 180 అప్లికేషన్లు మాత్రమే రిజిస్టర్ అయినాయి. అంటే దీని మీద అవగాహన కల్పించడంలో కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అధ్యక్ష. దీనికి ఏదైనా టీంని ఏమైనా ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించినట్లయితే కొంచెం సోలార్ కనెక్షన్లు పెరిగి ఈ పొల్యూషన్ లేని విధంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఈ సోలార్ విద్యుత్ అనే దానికి బ్యాంక్ లోన్స్ ఇచ్చే విషయంలో ఈ బ్యాంకర్స్ బాగా వెనకంజ వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అధ్యక్ష. బ్యాంకర్స్ ముందుకు రావట్లేదు. బ్యాంకర్ కూడా ఏదైనా గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చి వాళ్ళకు కొంచెం మనం కానీ సోలార్ విద్యుత్ కానీ సపోర్ట్ చేసే విధంగా కానీ చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది సోలార్ విద్యుత్ అనేది ప్రతి ఒక్కళ్ళ కనెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీనికి ఒక సెపరేట్ టీం అవసరం ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రభుత్వ భవనాలు ఈ స్కూల్స్ కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, అదే ఆర్ఎస్కేలు కానివ్వండి, ఈ యొక్క బిల్డింగ్లకు కూడా మన సోలార్ విద్యుత్ కానీ పెట్టినట్లయితే విద్యుత్ భారం తగ్గడమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కూల్స్ విషయంలో కూడా చాలా చోట్ల కరెంట్ లేకుండా ఉన్నాయి. ఈ యొక్క సోలార్ని కానీ మన ప్యానల్స్ కానీ బిగించినట్లయితే స్కూల్స్, సచివాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వాళ్ళ కరెంటు బిల్లు భారం తగ్గుతుంది. సేమ్ టైం మనకి ఈ యొక్క పిఎం కుసుమ్ అనేది ఏదైతే ఉందో ఎస్సీలకి ఎస్టీకి ఇచ్చేది ఉచితంగా ఆ స్కీమ్లో కానీ స్కూల్స్ని కానీ పెట్టినట్లయితే స్కూల్ అన్నింటిలో కూడా కంప్లీట్గా కూడా మనం విద్యుత్ ఇవ్వగలుగుతాము. దానికి ప్రభుత్వం మీద కూడా భారం ఉండదని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష తమరి ద్వారా. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. అందుకే ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకురావడంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు విద్యుత్ లోటు లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొత్త నూతన పాలసీ ద్వారా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ద్వారా ఈరోజు సోలార్ ఎనర్జీని కూడా కెపాసిటీని పెంచే విధంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ సామర్థ్యంలో 50% 2030 కల్లా ఈ సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.5 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించాలనే ధ్యేయంతో ఈ పాలసీని తీసుకురావటం అందరూ కూడా హర్షిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ పాలసీలో కొన్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కొన్ని కన్సర్న్స్ రేజ్ చేయడంలో ముఖ్యంగా దానికి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ రెగ్యులేషన్కి సంబంధించి టైమ్ ఆఫ్ డే అండ్ రియల్ టైం సెటిల్మెంట్ మెకానిజం మీద కొంతమంది పెట్టుబడులు ఎవరైతే పెట్టడానికి ఆలోచన చేస్తున్నారో వాళ్ళకు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఈ ఎనర్జీ బ్యాంకింగ్లో రెస్ట్రిక్టివ్గా ఉండటం కానీ, అదేవిధంగా రియల్ టైం వలన మిస్ మ్యాచ్ జనరేషన్లో కానీ కన్జంప్షన్లో కానీ మిస్ మ్యాచ్ రావటం కానీ, అలాగే ఇంపోజిషన్ ఆఫ్ పీక్ అవర్ కన్జంప్షన్ మీద కానీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అధ్యక్ష. దీనివలన వారు పెట్టుబడులకి ఫైనాన్షియల్ వైబిలిటీకి రావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయనేది వారి అభ్యంతరాలు అధ్యక్ష. దీని మీద ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇండస్ట్రీకి ఉపయోగపడే విధంగా ఈ పాలసీలో ఏదైనా అమెండ్మెంట్స్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే మినిస్టర్ గారు ఒక్క నిమిషం. వసంత కృష్ణప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఏమైతే సభ్యులు అడిగిన ప్రశ్నలో నేను ఇప్పుడే మీ దగ్గర అవకాశం తీసుకోవడానికి మీరు అనుమతించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరుల్లో సోలారు, అట్లాగే పవన విద్యుత్తు, విండ్ పవర్, ఇవన్నీ ప్రకృతిని అనుసరించి